మీరు 10th క్లాస్ పాస్ అయ్యి వెళ్ళిన తర్వాత కాంటాక్ట్ అంటే టచ్ వెళ్ళిపోతుంది మనది. ఆఫ్టర్ లాంగ్ టైం యూస్ టు మీట్ ది చిల్డ్రన్, ఓల్డ్ స్కూల్ స్టూడెంట్. వాళ్ళు విచ్చేసి నమస్తే సార్ నేను ఫలానా చెప్తే కానీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ మై పొజిషన్. ఒకటి ఏమిటంటే పెద్ద స్కూలు చాలామంది వచ్చి వెళ్ళేవాళ్ళు. క్లాస్కి ఒక సంవత్సరం అంటే 600 మంది 10th క్లాస్ స్టూడెంట్ స్కూల్ నుంచి వెళ్ళేవాళ్ళు. దట్ వాజ్ ది సిచ్యువేషన్ దే. ఏది నేను అదే చెప్పాలనుకుంటాను. నేను కూడా ఈ స్కూల్లో చదివిన వాడిని. సారు కన్నయ్య గారు నాకు టీచర్స్ అనమాట. అది 56లో ఎస్ఎస్ఎల్సి చదివాను అనమాట నేను. అప్పటికి ఇప్పటికి చాలా డెవలపింగ్. వర్క్ ఇన్ ది సేమ్ స్కూల్ 29 years నియర్లీ. ఒకటేమిటంటే మీరు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. అండ్ యు ఆర్ ఇన్ ది మిడ్ వే ఆఫ్ యువర్ లైఫ్. I wish you further prosperity and progress and very happy life. దాంతో పాటు ఒక మీ పిల్లలకి బికాస్ యు ఆర్ ద ఫస్ట్ టీచర్స్ టు ద చిల్డ్రన్, టు యువర్ చిల్డ్రన్. ఏది నేర్పినా కూడా వాళ్ళకి అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ వయసు పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు బుద్ధి జ్ఞానము పెరుగుతూ ఉంటుంది. సర్కమ్స్టెన్సెస్ ఇప్పుడు చిల్డ్రన్ అంటే చాలా ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. దే అవుట్ బీట్ అవుట్స్ ఇన్ సర్టన్ స్పీడ్. కొన్ని ఏరియాస్లో మనకంటే వాళ్ళు గొప్పగా తయారవుతున్నారు, మాట్లాడతానే వినేది. వాళ్ళకి మంచి వాట్ యు సే హౌ టు be in the society, how to be useful to the society అనేది ఒక్క దృష్టి పెట్టుకొని మనం పిల్లల్ని పైకి. లెర్న్ దమ్ పర్ఫెక్షన్. ఎనీ ఫీల్డ్లో ఉన్నా ఏ పని చేసినా అందులో పర్ఫెక్షన్కి రీచ్ కావటం దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. పర్ఫెక్షన్ అనేది దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్. కాబట్టి ఏ పని చేసినా అది పర్ఫెక్షన్కి వచ్చేటట్టుగా ఆ ఫీల్డ్లో వాళ్ళని తీర్చిదిద్దడానికి వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహం ఇవ్వండి. పాటిస్తాము. ఎందుకంటే మాకు కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి నా విల్ డెఫినెట్లీ టేక్ యూర్ వర్డ్స్. థ్యాంక్ యూ. అట్లాగే ఇప్పుడు మన తెలుగు మాస్టర్ శ్రీ సుబ్రహ్మణ్య దాస్ గారిని మాట్లాడుతున్నాం. ఓం నమస్తే శారదాదేవి జ్ఞానైశ్వర్య ప్రదాయిని భక్తరక్షిణి పాహి మాం శృంగేరి పీఠనివాసిని శారదాదేవి నమస్తే నమస్తే శరణు పాహి మాం భయం. అసలు ఈ ఊరికి నేను రావాల్సిన కాదు, తిరుపతిలో ఉండాల్సిన. చక్కెలపాటి మున్సామనాయుడు ఈ ఊరికి పిలుచుకొని వచ్చాడు. మోటకంపల్లి చక్కెలపాటి సుమనాయుడు చిన్న రాపోతామన్నాడు. వాడందరికీ నేను సన్నిహితంగా ఉండదు. వెంకటరామనాయుడు పిఏగా ఉన్నాడు, మేడసా వెంకటరామనాయుడికి. నన్ను పిలుచుకొని వచ్చి ఎప్పుడో మాట్లాడుతూ ఇచ్చేసినాం, అయిపోయింది. కానీ ఆ డాక్టరు నేను ఆ పొద్దు మాత్రం ఇచ్చినాను, మనం మర్చిపోతాం. ఉపాధ్యాయ సేవ చేసే కార్యాన్ని అప్రయోజకాన్ని మా శాస్త్రుడు గారు చెప్పేది. ఉపాధ్యాయులు వైద్యులు అని అయిపోతే మేమెవరు ఎందుకు అనేవాళ్ళు. పని అయిపోతే పని ఉన్నప్పుడు దండం పెడతారు, ఆ మధ్య మర్చిపోయేవాళ్ళు ఉంటారు. కానీ ఇంకొక రహస్యం అంటే ఈ జిల్లాకు వచ్చినా, ఈ జిల్లాలో పుట్టినా, ఈ జిల్లా అంత గొప్ప జిల్లా ఇంకొకటి ప్రపంచంలో లేదు. నేను గంట కొట్టి చెప్తా, ప్రపంచంలో లేదు. కోట్లకు ధనవంతుడు, ధనాకర్షణ ఉండేవాడు వెంకటేశ్వరుడు. జనాకర్షణ రోమనగరం ధనాకర్షణ లేదు. రూమ్లు గొప్పవి. రోమనగరం ఒక ధ్యానాకర్షణ. నీకెందుకు రాస్తామే మన కొద్ది విని అనేవాడు వెంకటరత్నం వాళ్ళంతా, మేము టీచర్లంతా ఎందులో మంచి విద్యార్థుల మీద చదివాం. వాడు ఈరోజు మరి చిత్తూరు ఎక్కడే చిత్తూరే నా ఊరు. చిత్తూరు స్కూల్ అభివృద్ధి కూడా వాళ్ళే సహాయం చేస్తారు. స్కూల్ కనబడి అంటే గురువు అయ్యో వాడికి జ్ఞానం లేదు, జ్ఞానం మనం నేర్పిస్తాం, వాడు బాగా కూతురు తల్లి తండ్రి అని ఈ నలుగురు ఇవన్నీ గుర్తు దాంట్లో నా ఉద్దేశం, ఇంకే కాదు. ఇక ఇంకా సంజీవరాయ సత్యకోటు హరిశంకు శ్రీశంకు దందని మహానాగమునీశ్వరు ఓకుర మైసూరు చామండి బాగా మహాబల లక్ష్మీ దేవత అనుగ్రహ ప్రాప్తి ఈ అవకాశం
ఎంత ఒళ్ళు మర్చిపోయినా వాళ్ళ ఇంటికి తీసుకుపోతే ఆ పోయింది ఇంటికి పోయి నాకు చాలా ఆనందం. లక్ష్మీనగర్ కళ్ళ వాళ్ళ ఇల్లు అవన్నీ వాళ్ళు ఎట్ట గుర్తుంటారో ఆ విధంగానే మీకు కూడా ఈ స్కూల్ మధ్యలో ఈరోజు 65 పిల్లకాయలు నాకు గుర్తుంది. 65 ఎఫ్ సెక్షన్ నేను అంతేమని బాగండి. అప్పుడు పిల్లకాయ నేను ఉండేది కాఫీ తాగరా పిల్లని మా సెక్రటరీ ఏం బా ఈ పిల్ల తెలుగు పండిట్టు కాఫీ అవి తాగిన కైపు ఎత్తు టీ తాగిన తిమురు ఎత్తు మధుకుడు అని చెప్పి ఈ తెలుగు పండిట్టు మనం మాట్లాడాలి. మళ్ళా 3,500 ఈ స్కూల్లో సీటు ఎంపీ వాళ్ళ ఇంట్లో ట్యూషన్ చెప్పేది వాడు పిల్లకాయలకు విజయరాఘవ నాయుడు పిల్లకాయలకు వాళ్ళ ఇంటికి బంగ్లాకు పోయేది. జీబులో పోతాను వెంకటకృష్ణ నాయుడు ఓపెన్ చేసింది ఆయనే ఈ జిల్లా. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోరా మనం కాపాడుతాడు. ఆ విధంగా ఉపాధ్యాయులు మనం ఆహ్వానిస్తున్నాం. ఈ స్కూల్ నుంచి కూడా బాధపడుతున్నారు కాబట్టి ఈ స్కూల్ను మనం డెవలప్ చేయాలని ఇప్పటికీ గౌరవిస్తాం మీరంటే మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఇప్పుడు మన తమిళ మాస్టర్ శ్రీ కృష్ణమూర్తి గారిని మాట్లాడుతున్నారు. Unique function, birds of the same feather, old students of 1984-85 batch. 1984, 83-84, sorry, 83-84 batch. We are really happy to see you all here. As long as you were in the secondary stage, you were all called pupils of Wizard School. That is SPL. When you go to the next hierarchy, I mean the collegiate stage, you are all branded as students of a college. There is a vast difference between pupil and student. As long as you were here doing your secondary education, you were all called pupils. When you attained the collegiate stage, you were all called students. Now you have become responsible parents. This hierarchy of life is really interesting and it is something wonderful also. Education, the concept of education differs from person to person. As far as my knowledge goes, I would like to give the concept of education like this. Experience is the greatest educator. You are all seated here. You are all a bundle of experiences. So, moreover, you have got a bounteous love towards your institution and for your members of the staff. This is something, an unbreakable bondage. I respect your feeling for this institution. I respect your feeling for this good old institution and the members of the staff. See, of course, once we had, the strength of the school was, it exceeded some 3,000. Now it has come down to some hundreds. Yet, Wizard School is Wizard School. Actually, it should have been A to Z School. It is an ethnological museum. This institution is nothing but an ethnological museum. Everything is here. So it has become Wizard School. At times, we assess things on the size. I would like to give one small analogy for this. The sea may be very మీకు కాలాతీతమైనట్టు అనిపిస్తాను చూస్తుంటే. ఇంకా పద్యాల సార్లు ఉన్నారు, ఇంకా గాయకులు ఉన్నారు, ఇక్కడ ఎంతోమంది వేచి ఉన్నారు. మేము ఇప్పుడు చెప్పే అంత పిల్లలు కాదు మీరు కూడా ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన బాలికలు. కానీ అప్పుడు తిట్టినా ఒప్పుకుంటారేమో, ఇప్పుడు మేము తిట్టితే నొచ్చుకుంటారు. కానీ అవన్నీ మీరు అనుకుంటారు,
కానీ ఎప్పుడు కూడా కానీ మనకు పాఠం చెప్పకుండా నిద్రపోయే వారిని చూస్తే మాకు భలే సంతోషం ఆ కాలంలో చిన్నప్పుడు. ఎవరు పాఠం చెప్పి కొట్టి తిట్టేవాడంటే ఎప్పుడు వస్తాడా, ఇది రాకపోతే బాగుండే అని చెప్పుకునే వాళ్ళం. కానీ ఆయన విలువ ఎప్పుడు తెలుస్తుందంటే భవిష్యత్తులో తెలుస్తుంది. ఆ సార్ చెప్పనే మనం ఇంత స్థాయికి ఉన్నాం అని. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కొన్ని మీకు అందరికీ పిల్లలే ఉంటారు కాబట్టి ఈ సంఘంలో మీ పిల్లలు ఎలా మెలగాలి, మీకు అది కూడా సగం అయిపోయిందంటే మీ పిల్లలు మంచిగా ఎలా సంఘంలో సంఘజీవి మానవుడు కాబట్టి సంఘంలో మంచి నీతివంతుడుగా కావాలి అని అంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో మనం చెప్పింది వాళ్ళు వినరు. ల్యాప్టాప్లో, కంప్యూటర్లో, టీవీలో ఇవే మనకు వ్యాసం. ఇప్పుడు టీవీలో చూడండి, ఎక్కడైనా చూడండి, ఇళ్లలో అతకపోతాడు. ఎక్కడ అన్నదానాలన్నా కూడా టీవీ దగ్గర. అది పొరపాటు. వాళ్ళకి ఏదన్నా మంచి నీతి కథలో మంచి పుస్తకాలు ఇచ్చి చిన్న చిన్న కథలతో నీతులు నేర్పించాలనే ఉద్దేశం మా పాతవాడి అభిప్రాయం. అవి కూడా మాకేం సార్ ఇంటర్నెట్లోనే దొరుకుతున్నాయి సార్ అంటాయి. కానీ మనకు వేదాలతో ఘోషిస్తున్నాయి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని. కానీ మనం పెద్ద నెపోలియన్, గాంధీ, శివాజీ వాళ్ళ జీవిత చరిత్రలు కానీ చదివితే శివాజీకి జిజియాబాయి కానీ, గాంధీ గారికి వారి తల్లి కానీ, మనకు నెపోలియన్కు వాళ్ళ తల్లి కానీ, వాళ్ళు ఎంత మానవతా దృక్పథంలో. ఒకసారి మన శివాజీ మంచి ధైర్యవంతుడు, మంచి బలశాలి. అటువంటి వీరుడు కూడా వాళ్ళ అమ్మ చనిపోతే ఇంత అంత కాదు ఏడుపని మన కథలు వింటాం. నెపోలియన్ మామూలు సామాన్య సైనికుడు అయిన రాజు అయితే ఆ రాజ్యానికి అది మతాధికారి, ఆయన కిరీటం ధరించాలి. ఎవరికి? నెపోలియన్కి. అప్పుడు ఆ సభలోనే నాకు మా మతాధికారి కాదు, నాకు కిరీటం ధరించాల్సింది మా తల్లి, నాకు జన్మనిచ్చిన తల్లి నాకు ఈ కిరీటాన్ని ధరించాలి అని పట్టుపెడతాడు. అంటే ఏమంటే గురువులు కాదు, మిగతా మతాధికారులు కాదు, నా తల్లి నాకు జీవం ఇచ్చింది కాబట్టి ఆమె నాకు కిరీటం ధరించాలని నెపోలియన్ పట్టుబెడతాడు. ఇక గాంధీ గారు ఇంగ్లాండ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ససేమిరా వద్దంటుంది. ఎందుకంటే అక్కడికి పోతే దొరాలాటలు అవుతా ఉన్నానా, దొరాలాటలు నువ్వు చదవలేవు అంటే అప్పుడు ఆ గాంధీ గారు మద్యము, మాంసము, మగువ ఇవి నేను ముట్టను అని వాళ్ళ అమ్మకి మాట ఇచ్చి వెళ్తాడు. కానీ ఆ మాట నిలబెట్టుకునేదానికి ఆయనకి ఇంగ్లాండ్లో ఎన్నో సంఘటనలు కూడా కష్టమైందంట. కానీ అమ్మ మాట మీద నిలబడి ఆయన నిగ్రహించి ఆయన అక్కడ బారిస్టర్ చదువుకొని వచ్చినాడు. కాబట్టి మన పిల్లలు మంచి అభివృద్ధి కావాలంటే అది తల్లిదండ్రులు, మళ్ళా ఉపాధ్యాయులు. Mrs. Bharati, good evening to all of you. At the outside, I thank as well as congratulate all the students who have taken the necessary lead and initiation so as to conduct this program on this fine evening. And also I appreciate the initiation made by the headmaster of the institution for the cause of education so as to indirectly requesting your help so as to promote the right type of education for the students of this school, wherein most of the students are from the downtrodden community or else the poor people of the society. Probably it is the responsibility of each and every one of us also so as to shoulder the responsibility for the well-being of the society as well as the community, or otherwise we will also be in troubles. But at the same time, my dear students, and also most of you would have become the parents also, and the very motto of the school, most of you might be remembering, humble to learn, cheerful to obey. That is the motto. Each and every school used to have their own motto, and the PCR school used to have look up, aim high. Similarly, our school motto is humble to learn, cheerful to obey. You have been humbled in learning and hence you are cheerful in your life. That is my basic concept what I personally believe. And at the same time, without forgetting the institution which you have gone through, your school education in particular,
and organizing this type of program along with all the faculty members and the staff members of the institution is highly appreciable. My stay in this school was very limited, possibly around 2 to 3 years, and later on I almost all tendered my resignation and entered into my own activities here and there. And at the same time, my dear student friends, what I can tell you is, or make an appeal to all of you is, the parents and the students, the parents and the teachers of the most of the institutions are stealing the childhood of the children. You are not allowing them as they are supposed to grow. And almost all, that is putting a lot of pressure on the minds of the students. Allow your children to grow as they are, and certainly they will become useful citizens to the society. My dear students, I tell you that wherever you go in the society, a lot of unrest is there, particularly among the youth. And most of the untoward things that are being done by the youngsters only, that the school-going children or the collegiate education students. My assessment and observation on this is, because of the pressure that is being mounted upon the students so as to score good marks or the highest marks, or even at times 100 out of 100 in all the subjects. How will it be possible? Then what for grading and all those things? Just imagine. You allow them to be friendly with their peer group. You allow them to be associated with other families, and you allow them to go here and there. You take them here and there. And most of the things nowadays have become technology friendly. We like more and more, and we have been associated in most of the cases with the technology, like the mobiles, internet, and similarly the TV, whatnot and everything. The parents are associated with that, and similarly the students are also getting associated with that. And hence they have no good friends so as to share their feelings and responsibilities when, as and when, even for a small problem, they are taking the decisions which they are not supposed to take. And you make them to be free in their lifetime, in the life routine, and so that they will be much useful to the society. And probably in all the younger stage, once you look back and once you think back and positively, we have enjoyed our childhood, and that was the reason why you have been sitting comfortably here. But nowadays, the changes are taking place in most of the cases of the, particularly in the corporate education. The concept of education itself is getting changed almost all. And probably in the days to come, the teachers may not be there in the classrooms, and probably techno-friendly classrooms may come, and a lot of changes are likely to take place. Though my association with the school is very limited, I owe my gratitude which made me so as to be something in the life, and also to share my feelings and also experiences with the senior teachers like Raghavya Garu as well as Kannaya Garu, and similarly almost all everybody has coordinated and cooperated with me. Thank you one and all, and God bless you all. Thank you. పెద్దలందరికీ నమస్కారాలు. వేదిక ముందు ఆశీనైనటువంటి మా పూర్వ విద్యార్థులందరికీ శుభాశిస్సులు. ఈరోజు ఒక పవిత్రమైన రోజుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ పాఠశాలలో చదవడమే ఒక అదృష్టం, ఉద్యోగం చేయడం ఒక వరం. కాబట్టి ఈ పాఠశాలలో ఉద్యోగం చేసిన దానివల్ల గురువులుగా మాకు ఈ సన్మానం, ఈరోజు మాకు ఇక్కడికి ఆహ్వానించడం నిజంగా మా అదృష్టం అనుకుంటాం. ఎందుకంటే మీ అందరినీ చూసే భాగ్యం మాకు కలగడానికి నిజంగా అది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇందులో ఇక్కడ ఉండేటువంటి ఈ శిష్యులందరిలో చాలామంది రాజకీయంగా, కొద్దిమంది ప్రజాసేవ చేస్తున్నారు, ప్రకాష్ లాంటి వాళ్ళు, ఇంకా ప్రవీణ్ లాంటి వాళ్ళు. మామూలుగా ఉపాధ్యాయుడు అంటే ఉపాధి కల్పనకి దారి చూపెట్టేటి వాడు. కానీ ఇప్పుడు చాలామంది మా స్టూడెంట్స్ ఇప్పుడు ఉండే వాళ్ళు చాలామందికి తన కంపెనీల ద్వారా, ఫ్యాక్టరీల ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు. నిజంగా నా శిష్యు